Hello Titians. Today's movie is Apudo, Ipudo, Epudo, starring Nikhil Siddharth and Rukmini Vasant. కెరియర్ బిగినింగ్ లో స్వామిరారా, దోచై, కేశవ లాంటి డీసెంట్ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్ సుధీర్ వర్మ గారు రీసెంట్ గా రవితేజ గారితో రావణాసుర లాంటి రాడ్ మూవీ, ఇప్పుడేమో ఈ మూవీతో వచ్చారు. ఇంతకీ మూవీ ప్లాట్ ఏంటంటే యాక్చువల్లీ ఒక ప్లాట్ కాదు, ఈ మూవీలో మల్టిపుల్ ప్లాట్స్ ఉంటాయి. కమిడియన్ సత్య తన ఫ్రెండ్ తో కలిసి ఒక ఇంట్లో దొంగతనాన్ని ప్లాన్ చేస్తాడు. ఆ ప్రాసెస్ లో తన ఫ్రెండ్ కి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఇంక మనకి చెప్పినట్టే. కట్ చేస్తే లండన్ లో హీరో రిషి స్లో మోషన్ లో హీరోయిన్ తారాని చూస్తాడు. అది వాళ్ళ ఫస్ట్ మీటింగ్ అనుకుంటాం. బట్ 2 years బ్యాక్ కి మళ్ళీ కట్ చేస్తే వాళ్ళకి ఒకరికొకరు ముందే తెలుసు. హీరో ప్రపోజ్ కూడా చేసి ఉంటాడు. ఆ ప్రపోజల్ బెడిసి కొట్టడంతో హీరో ఏదోలా మనీ ఎర్న్ చేద్దామని లండన్ వెళ్ళిపోతాడు. వెళ్ళాక అద్దంలో చూడడం వల్ల ఈ కథ ఎలా అడ్డం తిరిగింది, తర్వాత హీరో లైఫ్ లోకి ఎంటర్ అయిన ఇంకొక అమ్మాయి ఎవరు, విలన్ ఎంట్రీ, ముందే చెప్పానుగా మల్టిపుల్ ప్లాట్స్ ఉంటాయని. సో డైరెక్ట్ గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది అంటే, రుక్మిణి వసంత్ ని పెట్టారు, ఒక మంచి లవ్ స్టోరీ ఉండొచ్చు. అండ్ అలాగే నిఖిల్ గారు ఉన్నారు కాబట్టి ఒక డీసెంట్ స్క్రిప్ట్ ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే దబిడి దిబిడి అయింది నా పరిస్థితి. అస్సలేం బాలేదు గైస్. ఒక హాఫ్ బ్రేక్ థ్రిల్లర్ ని లవ్ స్టోరీతో మిక్స్ చేసి కొట్టారు. కమిడియన్ సత్య గారిని పెట్టి సినిమాకి ఏ మాత్రం అవసరం లేని సైడ్ ట్రాక్ ఒకటి క్రియేట్ చేసేసి అల్ల కల్లోలం చేశారు. ఫస్ట్ సాంగ్ హీరో అండ్ హీరోయిన్ ఇద్దరి పర్స్పెక్టివ్ లో 2 సార్లు వస్తుంది. దాని పిక్చరైజేషన్ బాగుంది. రిమైనింగ్ 2 సాంగ్స్ అండ్ బీజిఎం బిలో యావరేజ్ ఫీల్స్ అంతే. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లేతో డిఫరెంట్ టైమ్స్ లో స్టోరీని కొంచెం ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ చేశారు. రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెసెన్స్, హర్ష వన్ లైనర్స్ తో హీరో అండ్ హీరోయిన్ మధ్య ఒక ప్రాంక్ సీన్ బాగా క్లిక్ అయింది. ఇవన్నీ ఎక్కడో మూవీ ప్రొసీడింగ్స్ వెళ్లే కొద్దీ ఇంకా బెటర్ అవుతుంది అనే ఒక పాజిటివ్ వైబ్ ఇస్తాయి. అప్పుడే స్టార్ట్ అవుతుంది అసలు మ్యూజిక్. ఇంటర్వెల్ ముందు సీన్ ని అన్వాంటెడ్ బ్రేక్స్ తో ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేస్తాం. సో అస్సలు సర్ప్రైజింగ్ గా ఉండదు. దానికి మళ్ళీ ఒక బ్యాక్ స్టోరీ చెప్తారు, అది కూడా అంతేం ఎక్సైట్ చేయదు. ఇక్కడ ఇంటరప్ట్ చేయడానికే అక్కడ సెటప్ చేసాం అనేలా ఉంటుంది ఆ బ్యాక్ స్టోరీ కూడా. ఈ మూవీలో మేజర్ డ్రాబ్యాక్ బ్యాక్ స్టోరీస్. ఒక బ్యాక్ స్టోరీలో ఇంకొక బ్యాక్ స్టోరీ. అక్కడితో ఆగారా అంటే ఆ బ్యాక్ స్టోరీలో ఇంకొక బ్యాక్ స్టోరీ. అక్కడితో ఆగారా అంటే ప్రతి బ్యాక్ స్టోరీకి మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే, దాని చుట్టూ ఉండే సెటప్స్. ఈ సీన్ రావడానికి ఇది రీజన్ అని చాలా కన్వీనియంట్ గా ఉంటాయి ఆ సెటప్స్ కూడా. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే నిఖిల్ గారిని ఇలాంటి రోల్స్ లో ఆల్రెడీ చూసాం. సో ఈ రోల్ ని ఈజీగానే పుల్ ఆఫ్ చేశారు. రుక్మిణి వసంత్ గారిని సప్తసాగరాలు, సైడ్ ఏ సైడ్ బిలో హెవీ క్యారెక్టర్ లో చూసి ఈ మూవీలో చూస్తే రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. హర్ష పర్వాలేదు, బట్ కమీడియన్ సత్య కథకి ఉపయోగపడిన రోల్లో వేస్టెడ్ అని చెప్పాలి. అండ్ విలన్ క్యారెక్టర్ నాకేం ఎక్కలేదు. డార్క్ కామెడీ ట్రై చేశారు, బట్ అది ఒక క్రింజ్ ఫెస్ట్ లా అనిపించింది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అండ్ దాని వెనక ఉండే లీడ్ సీన్స్ కూడా అంతేం వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ ఫైట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. లాస్ట్ ఫైట్ లో కొరియోగ్రఫీయే వర్స్ట్ అనుకుంటే మ్యాగజైన్ మడత పెట్టి కొట్టే ఒక షాట్ నా భూతో నా భవిష్యత్ అంతే. ఇంకా మీ భవిష్యత్ బాగుండాలంటే ఈ సినిమాని అవాయిడ్ చేయండి, ఎస్పెషలీ సెకండ్ హాఫ్. ఇంకా అవ్వడానికి ఏముంది, ఎన్నో కళాఖండాలు చూసి చూసి రాటుదేలాం అనుకుంటే మాత్రం ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి చూడండి. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.